నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. ఈరోజు మండల కేంద్రమైన చాగల్మారిలో మహబూబ్ ఐరన్ హార్డ్వేర్ అండ్ సిమెంట్స్ వారు మరియు నాగార్జున సిమెంట్స్ వారు కలిసి లైట్ వెయిట్ బ్రిక్స్ మీద అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో మహబూబ్ ఐరన్ హార్డ్వేర్ సిమెంట్ అధినేత బిఎంబి మహబూబ్ బాషా మరియు అనుభవజ్ఞులైన నాగార్జున సిమెంట్స్ ఇంజనీరు మరియు మేస్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతముగా సదస్సును నిర్వహించారు. లైట్ వెయిట్ బ్రిక్స్ ఎలా వాడాలి అనే దానిపైన చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇందులో పాల్గొన్నవారు జిగ్గి గారి షరీఫ్, పీరమ్మ గారి మహబూసేన్, అబ్దుల్ ఖాసిం, గౌసుల్ రఫీ, ఖాజా, ఇర్ఫాన్, ఎన్ బాషా, ఎన్ షరీఫ్, అమీర్, అచ్చుకట్ల మహబూబ్ బాషా, అచ్చమ్మ గారి మహేష్, మహబూబ్ పీరా, లాల్ బాషా, మస్తాన్ చాలా పెద్ద సంఖ్యలో మేస్త్రీలు పాల్గొని సదస్సును విజయవంతంగా ముగించినారు. ఈ కార్యక్రమంలో బిఎంబి మహబూబ్ బాషా మాట్లాడుతూ లైట్ వెయిట్ బ్రిక్స్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, మండల కేంద్రమైన చాగల్మారిలో మహబూబ్ ఐరన్ అండ్ హార్డ్వేర్ షాపులో అందుబాటులో ఉంటాయని, మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. మనం ఏసీ బ్లాక్స్ వాడి డీలర్ కొద్దిగా సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం పెట్టాము ఇక్కడ, కొద్దిగా మీరందరూ కూడా మన డీలర్కు మహబూబ్ ఐరన్ మార్ట్కు కొద్దిగా సపోర్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు బి మహబూబ్ బాషా. ఉన్నది మహబూబ్ ఐరన్ హార్డ్వేర్ అండ్ సిమెంట్ షాపు. ప్రతి ఒక్క మేస్త్రి ఈ ఎన్సిఎల్ బ్లాక్స్ వాడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ప్రతి ఒక్కరు మంచి మనసుతో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎన్నో విధాలుగా నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా ఎన్సీఎల్ వాడతారని, సో ఏసీ బ్లాక్స్ వాడతారని ప్రగాఢంగా నమ్ముతూ, కానీ మీకు ఒకటి సార్, సపోర్ట్ విషయంలో మీరు కావాలంటే చెక్ కూడా చేయండి సార్. రేపు డెమో బాగా మీరు గ్రౌండ్ మ్యాక్సిమం 100% వస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎందుకంటే ఆయన విజయవాడ నుంచి వచ్చారు, మళ్ళీ ఉంటారు. పర్సెంట్ అడిగితే మళ్ళీ క్లారిఫై చేస్తారు. ఈ బ్రిక్స్ సార్ ఎట్లా, దీని భవిష్యత్తు ఎట్లుంటుంది ఇది సార్? ఇది ఎన్సీఎల్ అంటే ప్రీవియస్ పాస్ట్ 8 years నుంచి ఏసీ బ్లాక్స్ తయారు చేస్తున్నాం. సో సౌత్ ఇండియాలో నెంబర్ 1 సప్లయర్ అండి మన ఏసీ సప్లయర్ మనం. సో చెన్నై కానీ, తిరుపతి కానీ, పొద్దుటూరు కానీ, అనంతపూర్ కానీ ఏ పెద్ద సిటీ చూసినా ఎన్సీఎల్ టాప్. సో అంత ఎందుకంటే పెద్ద పెద్ద కాలేజ్, ఐఐటి కాలేజ్ ఐడియా ఉందా మీకు? తిరుపతి ఐఐటి కాలేజీలో మనం సప్లై ఇచ్చింది. ఈవెన్ తిరుపతిలో కేపీసీ ప్రాజెక్ట్ అని తిరుమలకి వెళ్ళేదారిలో జస్ట్ లెఫ్ట్ సైడ్ పక్కన ఉంటుంది చిన్నపిల్లల హాస్పిటల్. మొత్తం ఏ పెద్ద కన్స్ట్రక్షన్ అయినా సరే ఎన్సీఎల్ ఏసీనే వాడుతున్నారు, ఎన్సీఎల్ బ్లాక్స్. ఎందుకంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. 30 years నుంచి ఈ సిమెంట్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, సో మన బ్రాండ్, ఎందుకంటే మనం బ్రాండ్ మెయింటైన్ చేస్తాం కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి, సో రకరకాల ఫీల్డ్లకు ఎంటర్ అవుతుంది. యూపీఎస్ విండోస్ కానీ, వాల్ పుట్టి కానీ,
అట్లాగే ఏసీ బ్లాక్స్. సో ఏసీ బ్లాక్స్లో ప్రజెంట్ ఈ సౌత్ ఇండియాలో నెంబర్ 1 సప్లైర్ ఎవరంటే మనమే ఎన్సీఎల్. ఇవి మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటాయా సార్? సార్ మధ్య తరగతి వాళ్ళకి చాలా అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక 4 ఇంచ్ బ్లాక్ ఈక్వల్ టు 7 ఇటుకలు. సో ఇక్కడ మీరు ఒక ఇటుక రేట్ ఒక 8 రూపాయలు అనుకోండి, 700 అంతే కదా, 756 రూపాయలు. సో మన దాంట్లో ఉంటుంది 46 నుంచి 48 రూపీస్ ఉంటుంది. అది ట్రాన్స్పోర్టేషన్ బట్టి. ఈ లైఫ్ టైం సార్? ఇన్ లైఫ్ టైం 100 డేస్ ఉంటుంది. 100 డేస్. ఈ బ్రిక్స్ వాడడం వల్ల ఉపయోగాలు ఏమి సార్? సార్ ఈ బ్రిక్స్ వాడడం వల్ల ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలని ఒక ప్లానింగ్ వేసుకుంటే దాంట్లో స్టీల్ వాడే కంటెంట్ చాలా తగ్గిపోతుంది. మినిమం 30% స్టీల్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఓన్లీ ఆ పిల్లర్కి సపోర్టింగ్ వాల్స్ అంతే. సో వెయిట్ అంతా స్ట్రక్చర్ మీద ఉంటుంది. సో కాబట్టి స్టీల్లో అక్కడ సగం మిగిలిపోయినట్టేనా. సో ఇప్పుడు ఏంటంటే లేబర్ చేసేటప్పుడు ఇది యాక్చువల్గా ఒక బ్రిక్ ఈక్వల్ టు ఒక 4 ఇంచ్ బ్రిక్ ఈక్వల్ టు 7 బ్రిక్స్. అంటే 7 ఇటుకలు కట్టే టైము జస్ట్ ఒక బ్లాక్ బ్రిక్ సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఎంజీ ఏంటంటే ఒక బస్తా ఈక్వల్ టు ఒక 4 ఇంచ్ బ్లాక్స్కి అయితే 100 రాళ్ళకి, 9 ఇంచ్ అయితే 35 రాళ్ళు, 35 to 38 రాల్స్, 38 బాక్స్కి వస్తాయి. సో దీని బట్టి అంటే ప్రతిదానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఇప్పుడు 1000 రాళ్ళు అనుకోండి, బయట 35 వేస్తే 10-20 బస్తాలు వస్తాయి. సో మీ క్యాలిక్యులేషన్ ఉంటుంది, మీరు చేసే పని ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఒక బడ్జెట్ మన దగ్గరనే ఉంటుంది. సో వేరే అదైతే అట్లా కాదు. సిమెంట్ తీసుకుని ఇసుక జల్లించుకోవడానికి లేబర్. సో అన్నెసరీ మనీ వేస్ట్ అవుతుంది. ఇదైతే ఎగ్జాక్ట్గా మీరు ఎంత బడ్జెట్లో చేయాలనుకుంటారో అంత బడ్జెట్ ఈజీగా చేయొచ్చు, నిరభ్యంతరంగా అండ్ సేఫ్గా విత్ క్వాలిటీ. సార్ అందరికీ నమస్కారం. నా పేరు బి మహబూబ్ బాషా, బిఎంబి. మన షాప్ పేరు మహబూబ్ ఐరన్ హార్డ్వేర్ అండ్ సిమెంట్, మల్లేమల బస్ స్టాండ్, చాగలమర్లో ఉంటుంది. మనది షాప్ వచ్చి జస్ట్ 8 నెలలు అయింది షాప్ కొత్తగా పెట్టి. మన షాప్లో వచ్చి కడ్డీలు, సిమెంటు, రేకులు, పేపులు అంతా ఐరన్ అంతా మన దగ్గర దొరుకుతుంది. అదే పనిగా ఇంకొకటి ఏంటంటే మన దగ్గర లైట్ వెయిట్ బ్రిక్స్ చాలా మంది కస్టమర్స్ అడిగి ఎనికిపోతుంటే మనమే ఎన్సీఎల్ అనే కంపెనీని డీలర్షిప్ తీసుకొని మనం డీలర్షిప్ తీసుకొని ఈరోజు స్టార్టప్ చేయడం జరిగింది. అదేవిధంగా 50 మంది మన చాగలమరి లోకల్ మెషీన్లను మీటింగ్ పెట్టి వాళ్ళని బ్రిక్స్ గురించి అది ఎలా ఏం క్వాలిటీ ఉంటుంది అవగాహన అనేది మనకు చూపడానికి మన సార్ వాళ్ళు కూడా రావడం జరిగింది ఈరోజు. అదేవిధంగా మన దగ్గర ఒక మంచి రేట్ అనేది ఇస్తాము. అదేవిధంగా దీంట్లో 2 ఇంచెస్, 4 ఇంచెస్, 6 ఇంచెస్, 9 ఇంచెస్ అనేది క్వాలిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. సిమెంట్ హోల్సేల్ ధరకి మనం ఇస్తున్నాము. మన షాప్ అడ్రస్ వచ్చి చాగలమరిలో మల్లేమల బస్ స్టాండ్లో కడప రోడ్డు, మహబూబ్ ఐరన్ హార్డ్వేర్ అండ్ సిమెంట్, చాగలమరి. ఇవి మధ్యతరగతి వాళ్ళకి మీకు అందుబాటులోనే ఉన్నాయా రేట్లు? మధ్యతరగతి వాళ్ళకు కూడా మంచి రేటు మనం ఇస్తున్నాం అనమాట. సపోర్ట్ మధ్యతరగతి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. అదేవిధంగా సిమెంట్, ఇసుక అనేది ఎక్కువ పట్టదనమాట దీనికి. అదేవిధంగా గోడ కట్టిన తర్వాత దానికి ఎక్కువ క్యూరింగ్ కూడా చేయడం అవసరం లేదనమాట. థ్యాంక్ యూ సో మచ్.